హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక మండవా హౌస్, మండవా లోగిల్ హౌస్ అంటారు ఇది. ఈ హౌస్లో అయితే చాలా మూవీస్ జరుగుతాయి. మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సీరియల్స్ కానీ చాలా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇందులో అయితే. ఇది నేను అవుట్లుక్ అయితే చూపిస్తాను. లోపల కూడా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే హౌస్, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అజీజ్ నగర్ అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఇది నాగబాబు స్టూడియో అని, నాగబాబు స్టూడియోలో అయితే ఉంటుంది హౌస్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే స్టూడియో అంటే ఈ స్టూడియో లోపల చాలా హౌసెస్ ఉంటాయి. ఈ హౌసెస్ ఉంటుంది, మండవా లోగిల్ హౌస్ ఇది. ఈ హౌస్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది హౌస్ ఇది. హౌస్ ఎదురు కూడా చాలా బాగుంది. హౌస్ ఎదురుగా అంత గార్డెన్ అదంతా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అయితే మూవీస్ అయితే చాలా జరుగుతాయి. చాలా బాగుంటుంది హౌస్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అవుట్లుక్ అయితే చూపిస్తాను మీకు. లోపల కూడా చూపిస్తాను, లోపల కూడా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక హౌస్ ఇది మండవా హౌస్ అంటారు, మండవా లోగిల్ హౌస్ అంటారు ఇది. ఈ హౌస్లో అయితే చాలా మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ షూటింగ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ హౌస్లో. అయితే మనం హౌస్ లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళి లోపల కూడా హౌస్ అంతా ఎలా ఉందో చూసిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మండవా హౌస్ అంటే ప్రతి మండవా హౌస్కు హౌస్ లోపల సెంటర్ పాయింట్లోనైతే పైన ఓపెన్గా ఉంటుంది. ఈ వర్షం పడ్డప్పుడు కూడా ఆ వర్షం అంతా లోపల పడుతుంది. ఆ చుట్టూరు అయితే హౌస్ ఉంటుంది. ఎంత ఫీల్ ఉంటుంది అంటే వర్షం పడేటప్పుడు నడి హౌస్ లోపల వర్షం పడుతుంటే చాలా ఫీల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇదైతే అంతా సోఫాలు. హౌస్లో 4 దిక్కుల సోఫాలు, కుర్చీలు అన్నీ అయితే ఉన్నాయి. హౌస్ అయితే చాలా బాగుంది. ఇదైతే డైనింగ్ హాలు. ఈ హౌస్కు డైనింగ్ హాలు ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. మనమైతే మళ్ళీ హౌస్ బయటికి వెళ్ళి హౌస్ ఎదురుగా కూడా ఆ గార్డెను అదంతా, హౌస్ ఎదురుగా అంతా ఎలా ఉందో అదంతా మనం అయితే చూసేద్దాం. ఇదైతే వరండా ఎలా ఉంటుంది. మండవా హౌస్కు, ప్రతి మండవా హౌస్కు వరండా అయితే ఉంటుంది. అదైతే గేటు. ఇంటి హౌస్ ఎదురుగానైతే చాలా గ్రీనరీగా ఉంది. ఆ ఫ్లవర్స్, ఆ చెట్లు అదంతా చాలా బాగుంది, సూపర్గా ఉంది ఇంటి ఎదురుగా అయితే. ఇది హౌస్ ఎదురుగా గేట్. ఇది గేట్ కూడా. ఇదైతే ఒక పక్కన హౌస్లు, ఒక పక్కన అయితే చిన్న గుడిసె అయితే వేశారు. ఇది కూడా షూటింగ్ పర్పస్ వేసిన గుడిసె. ఇది మనం అయితే బావి చూద్దాము. ఇంటి ఎదురుకు ఒక బావి ఉంది, శాదబాయి, నీళ్లు చేదే బావి ఉంది. పాతకాలపు నాటి బావి లెక్క ఉంది అది. ఆ బావి షూటింగ్ బావి ఇది. ఇందులో షూటింగ్ ఎవరన్నా దూకే సీన్లు కానీ, లేదంటే వాటర్ చేసే సీన్లు కానీ చేస్తారు. అది పెద్దగా లోతు ఉండదు, చిన్నగా ఉంటుంది. నడువుల లోతు ఉంటాయి నీళ్లు, అంతే. పెద్దగా ఏముంది, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకని కొంచెమే లోతు పెడతారు, అది పెద్దగా లోతు ఏం పెట్టరు. ఇది బావి ఇదైతే.
ఇంటెదురుగా ఇదంతా చాలా బాగా చేశారు. షూటింగ్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా షూటింగ్ చేయడానికి చాలా బాగా అందంగా చేశారు. ఎక్కడెక్కడ చెట్లు ఉండాలి ఏంటి అనేది ఇక్కడ సీన్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. అది కూడా ఒక మండపం లాగుంది. మండపం లాగా వేసారు. అక్కడ కూడా సీన్స్ చేస్తారు. ఏదో బ్యూటిఫుల్ సీన్స్, మంచి సీన్స్ అయితే చేస్తారు అక్కడ. అది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.